తిరుమలకు వచ్చే శ్రీవారి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తుల సలహాలతో అంగప్రదక్షిణ టోకెన్ల జారీలో మార్పులు చేస్తామన్నారు. టీటీడీ అనుబంధ అన్ని ఆలయాల్లో అన్నదానం అమలు చేస్తామన్నారు. 750 కోట్లతో 500 దేవాలయాలు నిర్మిస్తామన్నారు సింఘాల్. ఏపీ తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా భక్తుల సందేహాలకు సమాధానమిచ్చారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అయితే ఇన్ని రకాలు క్యూ లైన్స్ టోకన్ సిస్టమ్ అంతా కూడా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి అటువంటి ఇబ్బందుల మీద వారు తన ఫీడ్బ్యాక్ సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. అయితే వారు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఇవన్నీ కూడా మేము సీరియస్గా కన్సిడర్ చేస్తున్నాము. నిరూపించడానికి ఒక నిదర్శనం మనం చూడాలనుకుంటే ఇప్పుడు గత నెల డయల్ యువర్ ఈవోలో ఏ విధంగా అయితే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు అంగప్రదక్షిణ టోకన్ మీద, ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా మళ్ళీ అడిషనల్ యోగా ద్వారంలో సర్వేలు ఇవన్నీ నిర్వహించి ఎక్కువ మంది భక్తులు అభిప్రాయ సేకరణలు చేసుకొని దాంట్లో రీఫార్మ్స్ తీసుకువచ్చి అంతకుముందు ఏదైతే సిస్టమ్ ఉండింది అదే బాగుండింది, ఈ డిప్ విధానం మార్చుకుంటే మంచిదని చెప్పి ఎక్కువ మంది భక్తులు సలహాలు సూచనలు ఇస్తే దానికి కావాల్సిన నిర్ణయాలు టీటీడీ తీసుకోవడం జరిగింది. అయితే భక్తులందరికీ తెలియజేశాను, గత బోర్డు మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. తిరుమలలో ఎక్కడెక్కడైతే ఈ క్యూ లైన్స్ సరిగా బయట లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు, దానికోసము ఆళ్వార్ ట్యాంక్ గెస్ట్ హౌస్ నుంచి గోగర్భం డ్యామ్ సర్కిల్ వరకు పర్మానెంట్ షెల్టర్స్, క్యూ లైన్స్, స్టీల్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, టాయిలెట్స్ ఇవన్నింటికి దాదాపు 25 కోట్ల రూపాయలు టీటీడీ గత బోర్డు మీటింగ్లో శాంక్షన్ చేశారు. టీటీడీ పరిధిలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో అన్నదానము ప్రారంభించాల్సిందిగా బోర్డు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి కావాల్సినటువంటి విధి విధానాలు కూడా, అంటే ఏ విధంగా ఎటువంటి ఆప్షన్స్ ప్రకారం మనం అన్నదానం ప్రారంభించగలుగుతాము, అన్ని టెంపుల్ లోకల్ పరిస్థితిని బట్టి అటువంటి మొడాలిటీస్ కూడా టీటీడీ బోర్డు అప్రూవల్ ఇచ్చింది. ఇప్పుడు అధికార యంత్రాంగం అందరూ కూడా టెంపుల్ వారీగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉన్నారు, డీటెయిల్స్ వర్కౌట్ చేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ఏ విధంగా ఏ దేవాలయంలో మనం ఈ అన్నదానం ప్రారంభించగలుగుతామనేది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే రోజువారీగా దాదాపు 1500 టికెట్స్ మనం ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ఇస్తూ ఉన్నాం, ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో ఇచ్చేటువంటి డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డొనేషన్స్ మనం ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఇంకా వేరే ఆలయాల నిర్మాణం కోసం ఎక్కువ ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లోనే ఇప్పుడు ఈ 5,000